జగన్ గారు మాట్లాడిన సిద్ధం సభ ఏ రకంగా సాగింది? రాప్తాడులో లక్షలాది మంది వస్తే ఈనాడు ఆంధ్రజ్యోతి యథాప్రకారం ఏడుపు కొట్టు వార్తల్ని రాశారు తప్ప ఇంకొక మంచి ఒక్క విషయం కూడా సరిగా రాయకుండా ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక జగన్ గారు అయితే రాష్ట్ర భవిష్యత్తు, తన స్కీముల భవిష్యత్తు ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నటువంటి కీలకమైనటువంటి ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ఇక వారి పని పూర్తయిపోతుంది. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండి వైసీపీని గెలిపించుకోవాలంటూ ఆయన పిలిపించిన తీరు కానీ వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మినేని గారు, అందరికీ నమస్కారం. బేసిక్గా మనం ఇంకొక 2-3 వారాల్లో ఎలక్షన్కి వెళ్తున్నాం కాబట్టి సహజంగా ఎన్నికలు వెళ్ళేటప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా తమకు అనుకూలంగా ఉన్న అంశాలు బేసిక్ గా ఎన్నికల సమయం నేపథ్యంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళు తాము ఈ 5 ఏళ్లుగా చేసిన పరిపాలనా పద్ధతులు, దాని ద్వారా ఏర్పడిన సానుకూల పరిస్థితుల ఆధారంగా చేసుకొని వాళ్ళు రాజకీయంగా ప్రజల్ని మోటివేట్ చేసుకుంటూ ఇంతకాలం పాటు మేము అమలు చేసినటువంటి విధానాలు ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డాయో అలాంటి పాలన మళ్ళీ కొనసాగాలంటే మమ్మల్ని గెలిపించండి, ప్రత్యర్థి గెలిపిస్తే నష్టపోతున్నారన్న విషయాన్ని ఏ పార్టీ అయినా చెప్తుంది. అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రధాన ప్రతిపక్షంలో పార్టీ వాళ్ళు అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఏవైతే వైఫల్యాలు వాళ్ళు భావిస్తారో దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తే ఇది మంచిది, రాజకీయాల్లో ఎప్పుడు కూడా జరిగేటివి. ఆ కోణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల పేరుతో రాష్ట్రంలోని 4 సెక్టార్లుగా జోనల్ వ్యవస్థ ప్రకారం చూసుకుని 4 జోన్లుగా తీసుకొని 3వ జోన్ రాయలసీమ ప్రాంతంలో సిద్ధం పేరుతో సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధానంగా తన ప్రాధాన్యతల అంశాలు ప్రస్తావిస్తూ ఈ ప్రాధాన్యత అంశాలు సమాజానికి ఎట్లా ఉపయోగపడ్డాయి, భవిష్యత్తులో ఇవి కొనసాగాల్సిన అవసరం, ఈ ప్రతిపక్షాలు వస్తే ఎట్లా డిస్టర్బ్ అవుతాయనే అంశాన్ని వాళ్ళు ప్రస్తావించారు. నేను పరిశీలించేంత మేరకు రాయలసీమ ప్రాంతం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కుటుంబానికి కూడా ఒక ఎన్నుదన్నుగా కంచుకోటగా ఉన్న ప్రాంతం అనే దాంట్లో సందేహం లేదు. సహజంగానే ఆ వాతావరణం ఉంది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రాధాన్యత అంశాలు ప్రధానంగా సంక్షేమ పథకాలు కావచ్చు, 2 నాడు నేడు పేరుతో విద్యా వైద్య రంగంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, అన్నిటికన్నా మించి 32 లక్షల మందికి ఇళ్ల పట్టాల కేటాయింపులో కావచ్చు, ముఖ్యంగా ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రజలకు చేరువదేయడానికి రాజకీయాలతో సంబంధం లేకుండా, కరప్షన్ తో సంబంధం లేకుండా ప్రజల ముంగిటికి పాలనను తీసుకెళ్లే ప్రయత్నం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థను సృష్టించారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు టాప్ ప్రయారిటీగా ఆయన ఎంచుకున్న పథకాలని, ఆయన ఎంచుకున్నటువంటి పద్ధతుల్లో పరిపాలన సాగించడం కోసం ఒక వ్యవస్థనే సృష్టించారు. దాదాపు 4-5 లక్షల మంది ఉద్యోగులుగా మారారు. ఉద్యోగులు అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ గా 1,50,000 మంది సచివాలయ సిబ్బంది అనుకుంటే, మిగతా వాళ్ళు వాలంటీర్ల పేరుతో దాదాపు గౌరవ వేతనం తీసుకుంటూ ఇంకొక 2-3 లక్షల మంది, దాదాపు 4-5 లక్షల మంది ఒక వ్యవస్థను సృష్టించి తాను అనుకున్నటువంటి పద్ధతులతో ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. దానికి ఏదైతే ప్రభుత్వ ప్రాధాన్యతలు ఉన్నాయో వాటిని ఎవరైతే కనెక్ట్ అయ్యారో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్ గారికి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. ఇది నాకు ప్రధానంగా కనపరిచింది. దీన్ని ఆయన స్ట్రెంథన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ఏ రాజకీయ పార్టీకైనా చేసే పని. వైసీపీ దానికి ఉపయోగపడుతుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఎప్పుడు కూడా, కొమ్మినేని గారు, మీరు గారు సీనియర్ జర్నలిస్ట్, ఎప్పుడు కూడా ప్రత్యర్థి బలహీనతల ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేస్తారు. కానీ జగన్ గారిలో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ప్రత్యర్థి బలహీనతలు ఎట్లా ఉపయోగించుకుంటున్నాడో తాను బలమైన అంశాలు ప్రస్తావిస్తున్నాడు. తాను ఇప్పుడు ఎవరైనా సరే ఏదో చేస్తారు, ప్రత్యర్థిని చూపించి నాకు ఓటేమని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చూసి ఓటేమని అడుగుతున్నాడు. ఇది ఒక డిఫరెంట్. జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్లో చాలా మంది అడుగుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణలో ఈ సభ మీద చాలా సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడిచింది. తెలంగాణలో గ్యారంటీలు ఇస్తాడు, లేకపోతే ఇంకోటి అని. జగన్మోహన్ రెడ్డి గారు ట్రెండ్ ఫాలో కాడు. జనరల్ గా ఆయన ట్రెండ్స్ సృష్టిస్తూ ఉంటాడు. ట్రెండ్ సెటర్ ఆయన. కాబట్టి ఆయన సృష్టించిన ట్రెండ్ ఆయన ఫాలో అవుతాడు తప్ప ఇంకొకరు దాన్ని ఫాలో కాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉన్న హామీలు అమలు చేస్తానన్న హామీనే పెద్దగా హామీగా ప్రజలకు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి సభలో అది ప్రత్యేకం కనపడింది. అన్నిటికన్నా మించి నా పరిపాలనలో విధానాలు చెప్తూనే ఓటు అడుగుతున్నాడు. మనం 2019 కానీ 2014 ఇతరులు చూసి ఓటు అడిగేది ఎక్కువ మనకు కనపడింది. జగన్ గారిలో నా పరిపాలన పద్ధతులను చూసే నాకు ఓటేయండి, నచ్చకపోతే ప్రత్యర్థిని చూసుకోండి అనే పద్ధతిలో వారు మాట్లాడడం అనేది యంగ్ జనరేషన్ బాగా కనెక్ట్ చేస్తా ఉంది. ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక అసెట్ గా మారుతుంది. ఖచ్చితంగా సభ సక్సెస్ అయింది. ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఒక వ్యవస్థను సృష్టించి ప్రభుత్వ పథకాలని ప్రజల ముందుకు తీసుకెళ్లాడు. ఈ ప్రధాన ప్రతిపక్షాల బలహీనతలు ఎట్లా కనిపిస్తున్నాయంటే, దీనికి ప్రత్యామ్నాయంగా మీరు ఏం చేయదలుచుకున్నారు?
ఇప్పుడు గతంలో ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పద్ధతుల వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది ఆర్థికంగా అన్నారు. ఏ పరిపాలన పద్ధతులు అయితే నాశనం అయిపోతుంది మీరు చెప్పారో దానికి అంతకన్నా బెటర్ గా చేస్తాం ముందుకు వస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బలహీనతలను ఆధారంగా చేసుకునే ప్రతిపక్షం నడవాలనుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తన బలమైన అంశాల ఆధారంగా చేసుకుని నడవాలనుకుంటున్నారు. ఈ రెండింటి మధ్య సంఘర్షణగానే మనం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చూస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళ పొత్తులు ఇంకా ఏమి కుదరలేదు. అదొక విచిత్రమైన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా డైరెక్ట్ గా జనంతో ఉండడం, ఒంటరిగా రాజకీయాల్లో ముందుకెళ్లడం వల్ల ఖచ్చితంగా ఈ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద బూస్టప్ ఇస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. అయితే నాకు మొత్తంగా చేసినప్పుడు ఇప్పుడు మీరు మార్నింగ్స్ టైంలో ఇతర పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు మీరు ప్రస్తావించారు. అంటే ఉద్దేశపూర్వకంగా రాసే రాతలు, దానివల్ల వచ్చే నష్టాలు, దానివల్ల ప్రజలకు ఎట్ట మెసేజ్ వస్తుందని. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అసర్టు సోషల్ మీడియా ఎఫెక్టివ్ గా ఈ రోజు మనం చదువుకుంటున్నాం పేపర్లో, నిన్న సాయంత్రమే లక్షల్లో ట్రెండ్ అయిపోయింది ఆ మీటింగ్. అది ఒక సానుకూల అంశం వైసీపీకి ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తల సంసిద్ధత చాలా అవసరం. ఇప్పుడు కార్యకర్తల మీటింగ్ అంటున్నారు కానీ ఇది ప్రజల మీటింగ్ అని చూడాలి. ఈ స్థానంలో ఈ జోన్ల వారీగా కొంత ఎమ్మెల్యేల యాక్టివిటీ వల్ల కావచ్చు, పార్టీ ప్రయారిటీలో మార్పుల వల్ల కావచ్చు, కార్యకర్తలు కొంత అసంతృప్తిగా ఉన్నారని నాకు ఉన్న అంచనా ప్రకారం ఈ 4 ఏరియాల్లో అదే స్థానంలో కీలకమైన క్రియాశీలక కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టగలిగితే ఈ గ్యాప్ ఫిలప్ అవుతుంది. అప్పుడు ఆయన అనుకున్నటువంటి ఫుల్ఫిల్ రావడానికి మరింత అవకాశం ఉంటుంది. అది కొంచెం డిసడ్వాంటేజ్ వైసీపీకి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా దాన్ని కొంచెం చేంజ్ చేసుకుంటే వారు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడం కోసం ఈ సభ కంటిన్యూషన్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఒక్క మాట చెప్పండి, ఇంత భారీ సభ, లక్షల సంఖ్యలో వచ్చిన భారీ సభ ఫోటో కూడా వేయటానికి చేతులు రాని రామోజీరావు, రాధాకృష్ణులు అసలు దానికి వ్యతిరేక వార్తలు రాశారు కదా, జనం వాళ్ళని నమ్ముతారా, చీగొట్టరా? ఇప్పుడు వ్యతిరేక ఫోటో వేయడానికి ఇష్టం లేదన్నామా భయం అందామా అనేది సమస్య ఇప్పుడు. కాబట్టి ఇష్టం లేదనేది అనుకుంటే భయపడ్డారేమనుకుంటే మంచిది కదా. కాబట్టి ఫోటోలు వాళ్ళు వేయాల్సింది. నేను మీడియాకు కూడా, ఏ మీడియాకైనా నా దృష్టిలో మీడియా రోల్ మారిపోయింది. ఇప్పుడు నేను ఇదే చెప్తున్నాను. నిన్న నేను ఒక వీడియో పెట్టాను, రకరకాల వీడియోలు చేసినప్పుడు లక్షల్లో వెళ్ళిపోతా ఉంది. అది మీరు ప్రజలందరికీ చేతిలో మీడియా వచ్చేసిన తర్వాత, ఈ రోజు సభ జరిగిపోయిన తర్వాత సాయంత్రానికి లక్షలు ఎంత వచ్చారు, ఎంత జరిగిపోయిందని ప్రపంచానికి తెలిసిపోయిన తర్వాత నువ్వు వేయకపోతే ఏమనుకుంటారు, నేను చెప్పింది అనుకుంటారు. వాళ్ళు వేయడానికి భయపడ్డారు అనుకుంటారు. వేయడానికి మనసు రాలేదు అనుకోరు. ఇన్ని రోజులు మనసు రాలేదు, ఇప్పుడు భయపడ్డారు మా మీటింగ్ అని చెప్పి అనుకుంటారు తప్ప పోయింది ఏం లేదు. కాబట్టి మీడియా కూడా ఇట్లాంటి రాతలు రాస్తే, ఇట్లాంటి ఏ మీడియా రాసినా విశ్వసనీయత కోల్పోయి రేపు మీరు నిజం చెప్పిన నంబరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రమాణ స్వీకారం రోజు నుంచి ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నారు, వీళ్ళు చేసే పని 20 నెలలు ఏముంటుందో ఆయనకు తెలుసు. కాబట్టి తెలివిగా ఆయన మొదటి నుంచి కూడా ఆ మీడియాని డైరెక్ట్ గా అటాక్ చేయ, ఏ రాజకీయ నాయకుడు కూడా మీడియాని అటాక్ చేయడు. రాజశేఖర రెడ్డి గారు ఎంత మాట్లాడినా వివరణ ఇచ్చేవాడు. ఈయన అటాకింగ్ ఎందుకు పోయినాడంటే వీళ్ళు 24లో ఏం చేయబోతారో ముందే పసిగట్టి ముందు నుంచి నాకు ఆ మీడియా పైన యుద్ధం అని చెప్పేసినాడు. ఇప్పుడు ప్రజలు కూడా ఏమైతుంది, ఏ పాత్ర 2019లో కూడా దాడి చేశారు కదా, 2019లో కూడా దాడి చేశారు కదా, విపరీతమైన దాడి చేసినప్పటికి కూడా ఆయన 150 సీట్లతో గెలిచేసరికి వీళ్ళు తట్టుకోలేక ఇంకా పిచ్చిగా రాయటం మొదలుపెట్టారు. వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుని నడి రోడ్డు మీద తిరుగుతూ వాళ్ళు అసహ్యంగా జనం అసహ్యం అనుకుంటారని కూడా వాళ్ళకి ఆలోచన రావట్లేదండి. ఆ వయసులో ఉన్న రామోజీరావుకి కానీ, సరే రాధాకృష్ణ అంటే పెద్ద పట్టించుకోకర్లేదు, ఆయన పెద్ద సిగ్గుపడ్డ కాబట్టి. ఏమిటి ఈ పరిస్థితి? ఇప్పుడు అంత పెద్ద సభ జరిగితే బస్సులు వేశారని, కందుకూరులో 8 మంది చనిపోతే చంద్రబాబు గారి సభకి అడ్డంగా ట్రాఫిక్ అడ్డం పెట్టి అన్నీ చేస్తే అప్పుడేమో చంద్రబాబు సభకి కాకుండా పోలీసులు తప్పని రాశారు. ఇప్పుడేమో ట్రాఫిక్ అవన్నీ సరిచేసి జాగ్రత్తగా నడిపితేనేమో బస్సులు లేవు, అవి లేవు అని ఇట్లా పిచ్చి రాతలు రాస్తున్నారు. రేపు తెలుగుదేశం పార్టీ సభకి బస్సులు కాకుండా మామూలుగా నడిచేస్తారు అందరూ. ఏమిటి పిచ్చి రాతలు? దానివల్ల జగన్ సభకి జనం అంతమంది ఉంటే వెళ్ళిపోయారని అబద్ధాలు ఎందుకు రాస్తారు? దానివల్ల వాళ్ళకే నష్టం కదా. అంటే బేసిక్ గా నిన్న సభలో ఇప్పుడు ఏ పత్రిక అయినా సభను సభగా చూపించి ప్రాధాన్యతలో మార్పులు చేసుకోవచ్చు, చూపించి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ విషయాల్లో ఏమేమి తప్పులు చేశారు, మంచి చేశారో మాట్లాడచ్చు కదా. అప్పుడేముందంటే విలువ పెరుగుతుంది. సభ వాళ్ళు చెప్పదలుచుకున్న ఒక పార్టీ చెప్పిన విషయాన్ని ప్రస్తావించేసి ఆ తర్వాత ఆ పార్టీ సభ పైన మీకు ఏదైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉండాలనుకుందో అవన్నీ చెప్పొచ్చు కదా. ఇప్పుడు రాయలసీమకు సంబంధించిన అంశాలు, కరువు సమస్య కావచ్చు, నీళ్ల సమస్య కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి, నేను కూడా మాట్లాడగలను. అవి చెప్పాలి. చెప్పడం పత్రిక బాధ్యత, ప్రతిపక్షం బాధ్యత కాదన్ను. కానీ ఏం చేయాలి? 2 చెప్పాలి. ఒకటి సభను సభగా చూపించాలి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రసంగాల్లో కానీ ఇంకా చేయాల్సిన విషయాలు ఏమున్నాయో చెప్పొచ్చు. ఇప్పుడు నేను కూడా మాట్లాడేటప్పుడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కేడర్లో సంసిద్ధత చాలా లోపంగా ఉందని నేను అన్నా. నా అంచనా అది. 2 చెప్తేనే ప్రజలు విశ్వసిస్తారు. అట్లా కాకుండా నా వర్షం మాత్రం నేను చెప్తాను, అసలు వార్తనే నేను అంటే 2 నమ్మరు.
అది ఏ పత్రిక అయినా గుర్తించుకోవాల్సింది సభను సభగా చూపించి లోపాలు ప్రస్తావించండి, అది బాగుంటుంది.